హలో అండి. హాయ్. నేను డాక్టర్ అప్పాజీ రాయి, మీ న్యూరాలజిస్ట్‌ని. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేసుకుందాం. అదే స్ట్రోక్ ఇన్ యంగ్ పీపుల్. స్ట్రోక్ ఎందుకొస్తుంది? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలో డిస్కస్ చేసుకుందాం. సో పెద్దవారిలో అయితే డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవడము, స్మోకింగ్ హిస్టరీ ఉండడం అనేవి కామన్ కాజెస్. అదే 45 ఇయర్స్ కంటే యంగ్ పీపుల్లో స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకు ఆల్రెడీ ఒక క్లాటింగ్ ప్రాబ్లమ్ డిజార్డర్ ఉంటే కనుక, సో హైపర్ కోయాగులబుల్ స్టేట్ అంటాం. అంటే మన బ్లడ్ యూజువల్గా చాలా స్మూత్గా ఫ్లో అవ్వడానికి చాలా ఫ్యాక్టర్స్, కరెక్ట్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయన్నమాట. సో ఆ వాటిల్లో కనుక ఏమైనా తేడాలు వచ్చినాయి అనుకోండి, టెండెన్సీ టు ఫార్మ్ క్లాట్స్ అనేది పెరుగుతుంది. ఆ టెండెన్సీ పెరగడం వల్ల ఈ క్లాట్స్ ఫామ్ అయ్యి ఇప్పుడు కాలల్లో డీవీటీస్ అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని, లేకపోతే లంగ్స్లో పల్మరీ ఎంబాలీ అని, లేకపోతే మనకి స్ట్రోక్స్ ఈ బ్లడ్ వెసల్స్ బ్లాక్ చేయడం వల్ల వస్తాయన్నమాట. సో అది ఒక జెనెటిక్ డిజార్డర్, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అవి వస్తాయి. అలాగే ఇప్పుడు స్మోకింగ్ చేసి అట్ ద సేమ్ టైం ఎనబాలిక్ స్టెరాయిడ్స్, లేకపోతే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఆడవారు కనుక వాడుతున్నారు అనుకోండి, రక్తం క్లాట్స్ ఫామ్ చేసే టెండెన్సీ పెరిగి స్ట్రోక్స్ రావచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైంది, స్లీప్ ప్రాబ్లమ్స్, లేకపోతే అన్డయాగ్నోజ్డ్ హైపర్ టెన్షన్ లేదా డయాబెటీస్ ఉండి డయాగ్నోజ్ అవ్వకపోవడము, ఇలాంటివి కూడా ఉంటే కూడా స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు మైగ్రేన్ కనుక కాంప్లికేట్ అయిందంటే స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఇప్పుడు రోగ నిరోధక శక్తి మన బాడీని అటాక్ చేస్తున్న కండిషన్స్ ఏమైనా ఉన్నాయి ఉంటే కనుక, ఇప్పుడు అదే మన వెజల్స్ లైక్ బ్లడ్ వెజల్స్, రక్తనాళాలను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ వాస్కులైటిస్ అని కాజ్ చేసింది అనుకోండి, ఆ వ్యక్తులు కూడా స్ట్రోక్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇవి కాజెస్ ఆఫ్ స్ట్రోక్. ఇప్పుడు ఎవరు రిస్క్ లో ఉంటారు? యూజువల్ గా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్, లేకపోతే ఇలా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాంటివన్నీ, హార్ట్ డిజీజ్ గట్టా ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తులు చాలా జాగ్రత్తగా హెల్త్ చూసుకుంటూ ఉండాలి. అదే ఇప్పుడు లైఫ్ స్టైల్ చెప్పాను కదా, ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం, నిద్ర సరిగ్గా పడుకోపోవడం, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉండడం ఉన్న వ్యక్తులు కూడా ఈ రిస్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థింగ్, మనం చాలా సార్లు నెక్ ఇలా విరిచినట్టు లేకపోతే నెక్ ట్రామా కట్టా ఏమైనా అయిందనుకోండి, స్ట్రోక్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఈ నెక్ నుంచి హెడ్ లోకి వెళ్తాయి. ఆ బ్లడ్ వెజల్ ఉంటుంది కదా, ఆ వెజల్ వాల్ కి కనుక డ్యామేజ్ జరిగింది అనుకోండి, అక్కడి నుంచి ఈ బ్లడ్ ఫ్లో స్మూత్ గా వెళ్లకుండా టర్బులెన్స్ ఉంటుంది. ఆ టర్బులెన్స్ అయినప్పుడు క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ క్లాట్స్ మన బ్రెయిన్ లో బ్లడ్ వెజల్స్ బ్లాక్ చేసి స్ట్రోక్స్ కాజ్ చేసే ఛాన్స్ ఉంది. సో నెక్ తరచూ విరచకండి. అండ్ నెక్ ట్రామా అయితే కనుక ఈ స్ట్రోక్ లైక్ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్ట్రోక్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో దీని గురించి నేను స్పెసిఫిక్ గా వీడియో చేశాను, దాన్ని ఒకసారి రిఫర్ చేయండి. బట్ క్లుప్తంగా ఏంటంటే, ఇప్పుడు బీ ఫాస్ట్, BEFAST అని న్యూమోనిక్ తో గుర్తుపెట్టుకోవచ్చు. బి అంటే బ్యాలెన్స్ ప్రాబ్లం, ఈ అంటే ఐ ఇష్యూస్ ఏమైనా వస్తాయి కనుక, లైక్ డబుల్ చూడడము లేకపోతే మసగ్గా కనిపించడము, ఎఫ్ అంటే ఫేస్ ఒకసారి ఒక వైపు జారిపోవడము, ఏ అంటే కాళ్ళు కానీ చేతులు కానీ సరిగ్గా పైకి ఎత్తలేకపోవడము, ఎస్ అంటే స్పీచ్ ప్రాబ్లము, టీ అంటే టైమ్ ఇస్ బ్రెయిన్ అని. సో ఈ సిమ్టమ్స్ కనుక ఏమైనా వచ్చినాయి అంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి నిమిషానికి 20 లక్షల న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి రక్త సరఫరా లేకపోతే కనుక. సో ఇమీడియట్లీ వెళ్ళి మన బ్రెయిన్ కాపాడుకోవాలంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇవన్నీ ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? సో మీ బాడీని మీరు వినాలి. ఈ సిమ్టమ్స్ లాంటివి ఏమైనా వచ్చినాయి, సడన్ హెడేక్ వచ్చింది, లేకపోతే సడన్ గా మనం ఈ సిమ్టమ్స్ ఏమైనా వచ్చినాయి అంటే మాత్రం ఇమీడియట్ అటెన్షన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒకసారి చూసుకోవాలి. స్ట్రోక్ అనేది ఓల్డ్ పీపుల్కే కాదు, యంగ్ పీపుల్కి వస్తుంది అనే ఎడ్యుకేషన్ ఫస్ట్ మనకు ఉండాలి. ఆ ఉన్న తర్వాత మనకి అవేర్నెస్ పెరుగుతుంది. మన సిమ్టమ్స్ ఏమైనా వచ్చినాయి అంటే మాత్రం వెంటనే అటెన్షన్ తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బై.